పాకిస్తానీ ప్రజలు కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ తీసుకునే నిర్ణయాన్ని. వాళ్ళు కూడా రోడ్డెక్కారు మీరు అన్నట్టుగా. పీటీఐకి చెందిన కార్యకర్తలందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ను, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను విడిచిపెట్టాలి అంటూ నిన్న రాత్రి రోడ్డెక్కారు. ఒకసారి ఆ విజువల్సే మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వాళ్ళు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి విందాం. इमरान खान को पाकिस्तान की जरूरत नहीं है, बल्कि पाकिस्तान को इमरान खान की जरूरत है। अवाम तैयार है, अवामी मेजॉरिटी रखने वाले लीडर को रिहा किया जाए। फौरी तौर के ऊपर अवाम निकलेगी, जंग भी जीतेंगे, मुकाबला भी करेंगे, इन्हें बताएंगे भी मुसलमान की ताकत क्या है। 3 मिसाइल गिराए गए। రైట్, అది పరిస్థితి ఈ పాకిస్తాన్లో కనుక చూసుకుంటే. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ఒకే ఒక్క రాత్రిలో భారత్ కాళరాత్రి అంటే ఏంటో చూపించింది. భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ గతేంటో ఆల్రెడీ గత 4 యుద్ధాల్లో చూసింది. నిన్న కూడా షార్ట్ పీరియడ్లో రుచి చూసింది మరోసారి. కానీ ఇప్పుడు భారతీయులకి కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉన్న పెద్ద టెన్షన్ ఏంటంటే ఈ పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్న అణ్వస్త్రాన్ని ఒకవేళ పాకిస్తాన్ వాడితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి అణ్వాయుధం ప్రయోగించే ప్రమాదం ఉందా? ఆ భయం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఏమంటారు? యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత పాకిస్తాన్ల మధ్య పూర్తి యుద్ధము అంటే అది ప్రపంచానికి అతిపెద్ద గణం. ఎందుకంటే అణ్వాయుధాలు గల దేశాలు. భారత దగ్గర 170 సిప్రీ రిపోర్ట్ ప్రకారం 170 అణ్వాయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇద్దరు దగ్గర అణ్వాయుధాలను ప్రయోగించే సాధనాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఒక రకంగా పిచ్చి దేశం. మీకు తెలుసు, పహల్గామ్ అటాక్ తర్వాత ఏప్రిల్ 22 తర్వాత వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ నుండి, వాళ్ళ ఎంపీల నుంచి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్, ప్రతి వాళ్ళు, ఈవెన్ హఫీజ్ సయ్యద్ అనే తీవ్రవాదులు కూడా మాది అణ్వాయుధ దేశం అని మర్చిపోవద్దు భారత్ అనే వాళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే అణ్వాయుధాలు ఒక 30-40 అణ్వాయుధాలు ప్రయోగించడానికి సిద్ధంగా పాకిస్తాన్లో వాళ్ళు టాక్టికల్గా పెట్టారని కూడా మనకి చాలా రిపోర్ట్లు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అది తప్పితే వేరే దిక్కులేదు. సో అణ్వాయుధాలు ప్రయోగించడంలో పాకిస్తాన్ ఎటువంటి జణుకు లేకుండా ప్రయోగించే అవకాశాలు భారత్ ఇంకా విజయం వస్తుందనగా సాధ్యం. కానీ రాత్రి యుద్ధ తంత్రాన్ని మీరు చూస్తే పాకిస్తాను భారత్కి ఏదో బుద్ధి చెబుదాం అని వస్తే ఇంకా చావు దెబ్బతిందండి. తన ఆయుధాలను పోగొట్టుకుంది, అవమానాన్ని భరించలేకపోతుంది. చాలా డివైడెడ్ పాకిస్తాన్ అయిపోయింది. అంటే రాత్రికి రాత్రే భారత్ ఒక్క రాత్రిలో 10 సంవత్సరాల నష్టాన్ని పాకిస్తాన్ని కలిగించింది. ఇంకోటి ఏంటంటే రాత్రి భారతదేశం కలిగించిన నష్టంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, వాళ్ళ నౌకాదళ కేంద్రాలు ఏంటి, వాళ్ళ కంటోన్మెంట్ ఏంటి, వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ మీద మనం భారతదేశం అటాక్ చేసి చూస్తే పాకిస్తాన్ ఓటమి అనేది వాళ్ళ మనసులోకి వచ్చేసింది. కాబట్టి అణ్వాయుధాలు వాళ్ళు తీస్తారనే భయం అనేది అందరికీ ఉంది. ముఖ్యంగా భారతదేశం యుద్ధం చేసేస్తుంది, కానీ వాళ్ళ అణ్వాయుధాలు ఎక్కడ దాచారు ఏంటనేది చూసే స్థితిలో ఉంది. అణ్వాయుధ యుద్ధం కోసం భారత్ సంసిద్ధంగా ఉందని మనం అనుకోవచ్చు కూడా. ఒకవేళ పాకిస్తాన్ అదే పిచ్చి పని చేస్తే, అదే పిచ్చి వేషం వేస్తే మరి భారత్ అడుకోగలదా? ఒకటండి, పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. పాకిస్తాన్లో 8 లక్షలు, సుమారు 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. అంటే భారత్లో రాజస్థాను, గుజరాత్, ఈ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లంతా అంత భూభాగం ఉంది. ఇది పర్వత ప్రాంతం ఉంది. అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్ అని, సులైమాన్ మౌంటైన్స్ అని, ఇవన్నీ ఉన్నాయి, చాగా మౌంటైన్ సిస్టమ్. వీటిలో కంటోన్మెంట్స్ ఉంటాయండి. 2 ప్రాంతాల్లో అవి అణ్వాయుధాలు దాయొచ్చు. ఈ అణ్వాయుధాలని పట్టుకోవడం అనేది ఎక్కడ ఉన్నాయనేది మనకి ఎవరికీ తెలియదు. మానవ మాతులు తెలియడం చాలా కష్టం. కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుంది. వాటిలో పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ అణ్వాయుధాలు ప్రయోగించాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏంటంటే F-16 బాంబర్స్, JF-17 లేదా క్షిపణులు, అబ్దాలీ, నాసరు, అలాగే షహీన్ క్షిపణులతో, గోరి క్షిపణులతోనే అవి ప్రయోగించగలదు. నేవీ సబ్మెరైన్స్ దగ్గర ప్రయోగించే సత్తా దానికి లేదు. కాబట్టి ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ప్రయోగించవచ్చు. కాబట్టి ఇవి ప్రయోగిస్తే భారత్ తట్టుకోగలదా అనడం కంటే ఎక్కడ ప్రయోగించగలరో, ఏ విధంగా వాటిని అడ్డుకోగలం. ఇప్పుడు S-400 సిస్టమ్స్ అనేవి గుజరాత్, రాజస్థాను, తర్వాత పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీర్ వెంబడి మోహరించున్నారు. తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మోహరించిన, అంటే నార్త్ ఈస్ట్లో చైనాకి ఎగ్నెస్ట్గా మోహరించిన ఒక S-400 సిస్టమ్ను ముంబై దగ్గర తేపోతున్నారు. అంటే ఈ పాకిస్తాను భారత్ల మధ్యన అణ్వాయుధాలు ప్రయోగించడానికి పాక్ సాధ్యం కాదు. ఎందుకంటే మనం F-16 బాంబర్స్ను కూడా పడేసాం, అదే అణ్వాయుధాలకు ఉపయోగించబోతుంది. అంటే భారతదేశం ఏంటంటే ఈ అణ్వాయుధాలు వచ్చే వేగాలను ముందే ప్లాన్ చేసి యుద్ధానికి వెళ్ళినట్టుంది.
యుద్ధానికి అంత ఈజీ కాదండి. పాకిస్తాన్ మీద సంపూర్ణ యుద్ధానికి వెళ్ళడం అంటే అది అణ్వాయుధాన్ని తట్టుకునే విధానం ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళదండి. ఎందుకంటే 1990 ఇప్పుడు 2019లో తర్వాత వాజ్పేయి గారు చేసిన మీరు ఆపరేషన్ విక్రమ్ కార్గిల్ వార్ టైంలో వాజ్పేయి గారు చేసిన యుద్ధం చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అప్పట్లో మీరేజ్ ఫైటర్స్ అని, అప్పట్లో ఈ సుఖోయ్ ఫైటర్స్ అని బోర్డర్ దాటకుండా 1 కిలోమీటర్ కూడా దాటకుండా మనం కార్గిల్ ముష్కర్లను తరిమేసాం. ఎందుకంటే అప్పుడు అణ్వాయుధాలు ఉన్నాయి, భయపడ్డాం. కానీ ఇప్పుడు భారతదేశం లాహోర్ దాకా వెళ్ళి ఇస్లామాబాద్ కరాచీని కొట్టేస్తుంది అంటే నువ్వు అణ్వాయుధాలు వేసినా మాకు పర్వాలేదురా అని ఒక ఫీలింగ్ ఉండడం వల్ల ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నా. కాబట్టి భారతదేశం మీద అణ్వాయుధాలు ప్రయోగిస్తే, పాకిస్తాన్ ప్రయోగిస్తే తట్టుకునే శక్తి ఉంది. కానీ అది అణ్వాయుధం గుర్తుపెట్టుకోండి. వేరే ఆయుధం అయితే ఏదో ఒక చివరి నష్టం. ఒకసారి అణ్వాయుధం వేసిన తర్వాత అది సంపూర్ణమైన నష్టం, భారతదేశం మిగిలి ఉండదు. కాబట్టి అణ్వాయుధం వస్తుంది అనే కీడెంచి మెలి అంటే ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అనమాట. అణ్వాయుధాల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనకు ఉపేక్ష కుదరదు అని నేను నా అభిప్రాయం అండి. రైట్. ఒకవేళ పాకిస్తాన్ అదే పని చేస్తే భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉండొచ్చు? అంటే వెంటనే ఆ దేశం మీదకి అణ్వస్త్రం అంటే మన దగ్గర కూడా ఉన్నాయి కదా, భారత్ దగ్గర కూడా ఉన్నాయి అణుబాంబులు, మన దగ్గర నాకు తెలుసు హైడ్రోజన్ బాంబులు కూడా ఉన్నాయి. సో భారత్ రియాక్షన్ ఏ రకంగా ఉండొచ్చు? ఒకటండి, భారతదేశం ఈ విషయంలో ఏంటంటే భారతదేశం న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఉంటుంది, అణు విధానం, భారత అణు విధానం ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ అణు విధానం ఉంటుంది. భారత అణు విధానం ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఎదుటివాడు కెమికల్ బాంబ్స్ కానీ బయోలాజికల్ బాంబ్స్ కానీ అణ్వాయుధాల పరంగా భారతదేశం మీద వేస్తేనే భారత అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది, అంతేగాని ముందస్తుగా ప్రయోగించదు. దిస్ ఈజ్ వాట్ ది నో ఫస్ట్ యూజ్ పాలసీ. వేరే పాకిస్తాన్కి అలాంటిది లేదు, మేము ముందే వేస్తామంటారు వాళ్ళకి, ఎందుకంటే దిక్కు లేదు కాబట్టి. భారతకు అణ్వాయుధం ఉపయోగించవలసిన అవసరం లేదు కాబట్టి ఏ దేశం మీద కూడా ఇది ఈ అణ్వాయుధ విధానమే ఇది నిర్ధారిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అణ్వాయుధం వేస్తే భారత అణు విధానమే ఇంకొక పాయింట్ చెప్తుందండి, చాలా ముఖ్యమైనవి ఏంటంటే డిటరెన్స్, ఇట్ ఈజ్ ఫర్ ది డిటరెన్స్ అని చెప్తుంది. మూడోది ఏంటంటే ఒకవేళ ఎదుటి శత్రువు మా మీద ఈ ఆయుధం వేస్తే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షను, మా ప్రతిస్పందన అనేది టు ఇన్ఫ్లిక్ట్ ది ఆల్ అవుట్ డిస్ట్రక్షన్ ఆన్ ది అడ్వర్సరీ అంటదనమాట. అంటే శత్రువుని కూడా తీసుకోలేని విధంగా నాశనం చేస్తామని చెప్పింది. దానికోసం డిటరెన్స్, మినిమం డిటరెన్స్ అనేది న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. అంటే 3 వాహకాలు ఉంటాయండి, ట్రైడ్, త్రీ అని 3 ఉంటాయి. అది నౌకాదళ పరంగా అక్కడ మనకేముంది, SSN అనే మిసైల్ ఉంది, INS అరిహంత్ అక్కడ ఒకటి ఉంది, K-17 మిసైల్స్ ఉన్నాయండి అక్కడ, K-100 అని అదొకటి. విక్రాంత మీద న్యూక్లియర్ ఇవి ఒకటి ఉంటాయి, న్యూక్లియర్ని బాంబులు పట్టుకెళ్ళే బాంబర్స్ ఉన్నాయండి, ఇది MiG-29 ఒకటి. అదేవిధంగా కొన్ని బాంబర్స్ అనేవి ఈ INS విక్రాంత మీద ఉన్నాయి, మిరేజ్, వాటిలో అణ్వాయుధాలు ఉంటాయి. అది నౌకాదళం మీద నుంచి సబ్మెరీన్స్ ద్వారా వెళ్తాయి. మూడోది మన మిసైల్స్ ఉంటుంది, అగ్ని మిసైల్. ఈ అగ్ని మిసైల్ మిరువు టెక్నాలజీతో ఉంటుందండి. అంటే ఆకాశంలో 12 వెళ్ళి ఒకేసారి 12 దిక్కులు చూసుకుని కోల్చేద్ది. దాన్ని తట్టుకోవడం పాకిస్తాన్ వల్ల కాదు. ఎయిర్ ఫోర్స్ రఫేల్ ఉన్నాయి, దాన్ని తట్టుకోవడం వాళ్ళ రాడార్ వ్యవస్థకు పనిచేయదు. ఇప్పుడు లాహోర్ దగ్గర పాడైపోయింది. అంటే ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ భారతదేశం మీద ప్రయోగించగలిగితే భారతదేశం ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ భూమండల పటంలో ఉండదు. ఎందుకంటే భారతదేశం దగ్గర 145 ఒకేసారి 10 అణ్వాయుధాలని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, క్వెట్టా లాంటి టౌన్ని సర్వనాశనం చేసే విధంగా భారత అణ్వాయుధ ప్రయోగం ఉంటుంది. అంటే ఒక్క అణ్వాయుధం భారతదేశం మీద పడగానే మనం వెంటనే సెకండ్స్లో ప్రతిస్పందించే విధానం ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ఫ్లిక్ట్ డిస్ట్రక్షన్, కంప్లీట్ డిస్ట్రక్షన్. భారత అణ్వాయుధం చెప్పినట్టు అంత శక్తి భారత న్యూక్లియర్ ట్రైడ్ దగ్గర ఉంది. ఇది ప్రపంచ స్థాయి అధునాతనం కాబట్టి ఇంకా పాకిస్తాన్ అనేది భూమండలం మీద ఉండకుండా భారత అణ్వాయుధాలు ఉంటాయి. కానీ ఈ అణ్వాయుధాలు ప్రయోగించేటప్పుడు భారత సరిహద్దు దగ్గర ఉన్న సిటీలని లాహోర్ లాంటిది కొట్టదు, అది మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దూరం ఉన్న కరాచీ పాకిస్తాన్ సర్వనాశనం అయిపోద్ది. ఇస్లామాబాద్ రావులపిండి సైనిక స్థావరం ఉంటుంది, దాన్ని కొట్టవచ్చు. ఈ విధంగా భారతదేశం దీన్ని సంసిద్ధం చేసుకునే న్యూక్లియర్ డాక్టర్కి అనుకూలంగానే ఈ పరిస్థితికి మనకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చండి. రైట్.